సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ గ్రామ పొలాల్లో వరుస దొంగతనాలు. నిన్న రాత్రి సమయంలో రైతు ఐతిరెడ్డి ఓపుల్రెడ్డి పొలంలో మోటార్ కేబుల్ 30 మీటర్ల వైర్ దొంగిలించారని, ప్రస్తుతం పొలాలలో దోసకాయలు, పసుపు పంటలు సాగులో ఉన్నాయని, పంటకు నీళ్లు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుందని వాపోయారు. మొన్న అంతకు ముందు కూడా పాపన శివశంకర్ రెడ్డి, పాపన ఎల్లారెడ్డి, దొండపాటి రోషన్ రెడ్డి పొలాల్లో కూడా వరుసగా వైర్లను దొంగిలించారని చెప్పుకొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే సిద్ధవటం మండలంలో ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయి రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొత్త ఎస్ఐని నియమించకపోవడం కూడా ప్రజల ఆస్తుల రక్షణకు లోటుగా ఉంది, దొంగతనాలకు అవకాశంగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇటు 2 కేబుల్ ఉంటాయి, ఇటు 2 కేబుల్ ఉంటాయి పక్క. ఈ 2 కేబుల్ ఇది ఉంటుంది, ఒక 8 మీటర్లు 10 మీటర్లు ఉంటుందా ఉంటుంది. 2 కేబుల్తో 10 మీటర్లు, మీటర్ 130 140 రూపాయలు ఒక మీటరు, 130 రూపాయలు ఒక మీటర్. మీటర్ పోయింది పర్వాలేదు, ఎట్నో వాళ్ళ పుణ్యానది అది ఒక్కరో బయటికి పెట్టినారు. ఆ ఒక్కరో లోపల పడిపోయింటే 700 800 ఇచ్చిందాక రాదు, 800 ఇచ్చిందాక రారు లోపలికి ట్రాక్టర్. బాధ అదే ఎడ దగ్గోసుకోమే చూడు ఎన్ని మొత్తం ఇదంతా ఇద్దరం పెట్టుకొని పెరిగితే అవి బయటకు వచ్చినాయి, చల్లు పెరిగితే కరెక్ట్గా డమ్మి కాడికి కొట్టేసినారు.